మహాభారతం పాత సినిమాలు చూస్తే ఈ వ్యూహాలు పద్మవ్యూహం అంటే ఏంటి, గరుడ వ్యూహం అంటే ఏంటి, క్రౌంచ వ్యూహం అంటే ఏంటి, ఇట్లాంటివన్నీ అందులో చూపించారు. కృష్ణ సినిమాలో చూపించారు, అట్లాగే ఎన్టీ రామారావు సినిమాలో కూడా చూపించారు. దానవీర సూరకర్ణ దగ్గర నుంచి కురుక్షేత్రం దాకా అనేక సినిమాల్లో చూపించబడింది. కాకపోతే అవి అతుకుల బొంతలాగా ఉంటుంటాయి. కొన్ని పూర్తిగా చూస్తే అర్థమవుతాయి. ఇవాళ కాలానికి తగ్గట్టుకుండా ఆనాటి కాలానికి అనుగుణంగా చేసుకొచ్చారు. ఈ తరపు పిల్లలకి తెలిసింది మొన్న బాహుబలిలో చూపించినటువంటి వ్యూహం. ఒక్కసారిగా విరుచుకుపట్టం, మూడు వైపుల నుంచి శత్రువు బలవంతుడైనప్పుడు అనుసరించాల్సిన వ్యూహం, ఇవన్నీ కూడా బాహుబలిలో చూపించబడ్డాయి. అట్లాంటి వ్యూహాన్ని ఇప్పుడు ఇజ్రాయెల్ తాజాగా వేస్తుంది. ఎవరి మీదన? తమ శత్రువు అయినటువంటి హమాస్ మీదన. ఇప్పుడు లేటెస్ట్గా చూస్తే ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి డ్రోన్లని 9 మిస్సైల్స్ని కలిపి ద బ్యాటరింగ్ రామ్ అన్నటువంటి ప్యాటర్న్లో, అంటే రామాస్త్రం తరహాలో తయారు చేసి ప్రిపేర్ చేసుకుని ద ఇజ్రాయలీ ఎయిర్ ఫోర్స్ హ్యాస్ ఫార్మ్డ్ ఏ న్యూ డ్రోన్ స్క్వాడ్రన్ టు ఫైట్ హమాస్ ఇన్ గాజా. ద 147th స్క్వాడ్రన్, ఆల్సో నోన్ యాజ్ ద బ్యాటరింగ్ రామ్, was inaugurated at the Palamsim Air Base on April 7. The new squadron will operate the Elbit Harms 900 unmanned aerial vehicle. Palmasin Air Base houses the only other Hermos 900 squadrons. ఇది ఓవరాల్గా ఇప్పుడు హమాస్ దగ్గర ఉన్నటువంటి గాజా నుంచి వెనక్కి వచ్చేసినటువంటి దళాల మీదన దాడులు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో రామబాణం తరహాలో ఒకేసారి డ్రోన్లు అలా వెళ్ళి ఒక్కసారిగా విడిపోయి అన్ని వైపుల నుంచి అందరినీ తుదముట్టించే ప్రయత్నం చేస్తే అట్లాంటి డ్రోన్ దాడులు తప్పవని హెచ్చరించడం కోసం ఆ ప్యాటర్న్ వీడియోలు కూడా రిలీజ్ చేసింది ఇజ్రాయెల్.